హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగసాని వ్లాగ్స్. ఈరోజు మనం తయారు చేసుకునేది ఎగ్ బిర్యానీ. వాటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసేద్దాం రండి. చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకులు 2 తీసుకోవాలి. మళ్ళీ ఎక్కువ వేసుకుంటే మనకు చేదు వచ్చేస్తుంది. ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి, అల్లం ఇవన్నీ మిక్సీకి పట్టుకుందాం. పేస్ట్ చేసి పెట్టుకుందాం. చూడండి మెత్తగా. ఇందాక మిక్సీకి పట్టేటప్పుడే చెక్క, లవంగాలు కొన్నిచ్చుకున్నాం. అన్నంలో వేసుకుందాం. ఇలాగే కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి ఒక 5, 1 కప్పు ఆనియన్, 1 కప్పు టమోటా. ముందుగా గుడ్లు ఉడకపెట్టి పెట్టుకున్నాం. తయారీ విధానం చూద్దాం రండి. ఫస్ట్ కుక్కర్ పెట్టాం. తొందరగా అవుతుందని మేము కుక్కర్ పెట్టుకున్నాం. కుక్కర్లో కొద్దిగా ఆయిల్ పోసాం. ఆయిల్ హీట్ అయింది. ఆనియన్స్ వేస్తున్నాం. పచ్చిమిర్చి వేస్తున్నాం. చెక్క, లవంగాలు వేస్తున్నాం. ఇంకా 2 వేస్తున్నాం. కరివేపాకు వేస్తున్నాం. ముందుగా మసాలా చేసి పెట్టుకున్నాం కదా, అది వేస్తున్నాం. బాగా మిక్స్ చేసుకున్నాం. అన్నీ పచ్చి తీసుకున్నాం కదా, మసాలా చెక్క అవన్నీ పచ్చి తీసుకున్నాం కదా, ఫ్రై కావాలని ముందే వేసేసాం. ఇప్పుడు బిర్యానీ ఆకు వేస్తున్నాం. ఇప్పుడు మనం టమోటా వేస్తాం. అన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్నాం. మసాలా ఫ్రై అయింది. అందులో మనం కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుందాం. మేము బియ్యము 2 గ్లాసెస్ తీసుకున్నాము. మనం వాటర్ 3 గ్లాసెస్ పోయాలి, సరిపోతుంది. వాటర్ ఎక్కువైతే మెత్తగా అయిపోతుంది. మనం ముందుగానే ఆయిల్ అన్నీ వేసాం కదా, సరిపోతుంది. మేము బాస్మతి రైస్ తీసుకుంటున్నాం. ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. వాటర్ పోసుకుంటున్నాం. 1 గ్లాస్ ఫస్ట్ గ్లాస్, సెకండ్ గ్లాస్, థర్డ్ గ్లాస్, 3 గ్లాసెస్ వాటర్ పోసేసుకున్నాం. ఇప్పుడు రైస్ వేసుకుందాం. మేము బియ్యం నానపెట్టలేదు, కడిగి పక్కన పెట్టేసాం. నీళ్ళన్నీ పూర్తిగా వంచేసుకొని కుక్కర్లో వేసుకుందాం. కుక్కర్లో వేస్తున్నాం. ఈ ఎగ్స్ మేము వేయించుకున్నాము. ఆయిల్లో వేసి కొద్దిగా కారం, ఉప్పు అలా వేయించుకున్నాము. అలాగే వేస్తే సప్పగా ఉంటాయని ఇలా వేసాము. ఇప్పుడు అందులో వేసుకుందాం. పైన కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేస్తాం. ఇలా కలిపెట్టుకుందాం. సాల్ట్ వేసాం కదా, అంతా కరగాలని. ఓకే, ఇప్పుడు మనం మూత పెట్టుకొని 2 విజిల్లు రానిచ్చుకుందాం. పైన కొద్దిగా నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా లైట్గా నిమ్మరసం వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. పెద్ద మంటలో పెట్టుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వీల్ అయితే వచ్చేసింది, సెకండ్ వీల్ వచ్చేసింది ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీసుకుంటున్నాం, తీసేస్తున్నాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఎగ్ బిర్యానీ రెడీ. దీనిపైన మనం రైతా వేసుకున్నాం. రైతాతో తింటే చాలా బాగుంటుంది. ఓకే, చాలా చాలా బాగా వచ్చింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గంగసాని వ్లాగ్స్.